ప్రజలకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు పార్టీలు త్యాగాలు చేసాం, ఎన్నో ఇబ్బందులు పట్టాం, మా ఇల్లులు కూడా పేరు చేసిన సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఈరోజు పార్టీ మమ్మల్ని గుర్తించలేదు, అది వాస్తవం. అది అన్ని విధాలుగా ఈరోజు లాస్ అయిపోయి పార్టీలకు మాలో ఎవరికైనా ఇచ్చినా సరే, ఈరోజు నేను మాజీ మంత్రి మణికుమార్ గారికి ఇచ్చినా సరే, ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయి ఆవిడ త్యాగం చేస్తుంది. సో ఆవిడకి ఇచ్చినా మేము నేను రియలైజ్ అవి ఉండేవాడిని, వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి. లేకపోతే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి కాంతమ్మ గారు ఎక్స్ జిల్లా చైర్పర్సన్, లేదా సుబ్బారావు, యువకుడు అయితే సుబ్బారావు ఉన్నాడు, హెడ్ క్వార్టర్ అయితే సుబ్బారావు ఉన్నాడు, నాతో పాటు ఆయన కూడా పనిచేశాడు. కానీ ఈరోజు ఏం చేసింది పార్టీ మాకు? సో ఈరోజు కార్యకర్తలు గారు మీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు బాబు గారు వద్దన్నా సరే మేము పార్టీ కోసం మా ఆస్తులు తగలెట్టుకుని, పార్టీ కోసం మీ క్యాండిడేట్లు నిలబెట్టుకుని, డబ్బులు పిచ్చి ఈరోజు నిలబెట్టాం పార్టీని. ఈరోజు ఎవరికో ఇచ్చేస్తానంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రం ఆలోచన చేయాలి. పార్టీ మాత్రం వెరీ క్లియర్, ఇది మాత్రం లాయల్గా పనిచేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తున్నాం. లాయల్గా పనిచేసింది ఈరోజు పార్టీ నిలబెట్టి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో మేము ఉన్నాం. ఆ జెండాయే మా అజెండా, చంద్రబాబు నాయకత్వం నడుపుతున్నాం ఈరోజు. కానీ మాకు చేసింది ఏంటి? మేమైతే ఒకటి మాత్రం ఆలోచిస్తున్నాను, బాబు గారు మిస్యూజ్ అయ్యింది, మిస్లీడ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఏదో ల్యాబింగ్ చేసి ఎక్కడో ల్యాబింగ్ జరిగే పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాబు గారు అయితే మాత్రం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో నిన్న కాక మొన్న 4 రోజుల కింద కూడా పొత్తులో పోయినప్పుడు కూడా మేము నోరు మెదపలేదు. పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక అజెండా మాది, ఒక్క నోరు కూడా మెదపలేదు. కనీసం మేము మెదపకుండా పార్టీ కోసం బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాక్షస పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో, మంచి ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రోజు నోరు మెదపలేదు. కానీ ఈరోజు అవసరం ఉంది. ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు, ఒక క్యాండిడేట్ కొత్త ఫ్రెష్ క్యాండిడేట్ని తీసుకొచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లగలవా? మనం తీసుకెళ్ళలేం. పోనీ ముందు పనిచేసినటువంటి నాయకుడు ఆయన కాదు, ఒక టీచర్గా రిజైన్ చేసి వచ్చినప్పుడు, లాయల్గా పార్టీ కోసం వచ్చినప్పుడు, పార్టీ చాలా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పిస్తాం, నీకు నెక్స్ట్ బెటర్గా పొజిషన్ నీకు ఇస్తామని చెప్పేసి బాబు గారు హామీ ఇవ్వాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే మేము కరెక్ట్ కాదని నేనైతే భావిస్తున్నాను. వెరీ క్లియర్. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలవాలి అంటే ఒకసారి పార్టీ ఆలోచన చేయాలని నేను భావిస్తూ, మరి ఈ పత్రికా ముఖంగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, అందరూ కూడా సర్పంచులు ఉన్నారు, ఎక్స్ ఎంపీటీసీలు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీలు ఉన్నారు. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు మేము నిలబెట్టి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లిన తరుణం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలని దయచేసి బాబు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత పాడేరు నియోజకవర్గంలో సీనియర్లుగా మొదటి నుంచి ఉన్నాము. మాలో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగుండేది, ఎవరికి ఇవ్వకుండా మరి ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మా ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఒక బాధ ఉంది. ఈరోజు మరి అవకాశం ఇచ్చేటప్పుడు కూడా అందరినీ ఒకసారి కూర్చోబెట్టి, పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నాం, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒకసారి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బాబు గారు ఏ నిర్ణయం తీసుకోకుండా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇబ్బంది పెట్టారు. అంటే మీకే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ లాస్ట్లో మరి మాకు ముందు చేయి చూపించారు. ఒకటి, పార్టీలో మరి కష్టపడి పనిచేసాము, ఇందాక ప్రసాద్ చెప్పినట్టుగా కష్టపడి పనిచేసాము, పార్టీ అధికారంలో తీసుకురావాలని ఒక నమ్మకంతో కష్టపడి పనిచేసాము. కానీ ఈరోజు ఆ కష్టాన్ని ఫలితం లేకుండా పోయిందనే ఆవేదన మాలో ఉంది. మరి కొత్త వ్యక్తులు వేరే పార్టీలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తల్లారు చేస్తామని వ్యక్తులు కూడా తీసుకొచ్చి సీట్ ఇచ్చినా మేమేమీ కాదనలేదు. సరే, అవకాశం ఇచ్చారు, మేము కాదనలేదు. కానీ ఇప్పుడు కూడా మేము అన్ని కోరేది ఒకటే, పార్టీకి అన్ని విధాలు నష్టపోయి పార్టీకి అడిగాం. కానీ నా దగ్గర స్వార్థంగా వాళ్ళు చూశారు అన్న విషయాన్ని మీకు చెప్పక తప్పదు. డబ్బు విషయంలో వస్తే నేను డబ్బు లేని వాళ్ళు పోటీ చేయడానికి మంచిది కాదేమో అన్న ఒక ఆలోచనతో ఈసారి నేను పోటీ చేయను, మీరిద్దరూ చేయండి అని చెప్పేసి ప్రసాద్కి, సుబ్బారావుకి చెప్పడం జరిగింది. డబ్బు లేకపోతే పోటీ చేయడం సమంజసం కాదు అన్న ఒక ఆలోచనతోనే నేను ఈసారికి ప్రత్యేకంగా వదిలేసి గవర్నమెంట్ అంటూ వస్తే నాకు వచ్చే ప్రాధాన్యత నటిస్తారని నమ్మకంతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు మరి పార్టీలు సీనియర్లుగా ఉన్నామే తప్ప మరి విధేయతగా పనిచేసాము. ఏ పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా విధేయతగా పనిచేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాము. కష్టకాలంలో ఉండేటో పార్టీని నిలబెట్టాము. ఇన్ఛార్జి కాదని మేము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈరోజు ఈ విధంగా
మరి అవమానపరుస్తారన్న విషయాన్ని మరి ఇప్పుడు గుర్తించగలిగాము. దయచేసి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఒకసారి పాడేరు నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఒకసారి సీనియర్లు అందరూ సమిష్టిగా కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుందామన్న ఆలోచన మరి బాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ఎందుకు ఇది ఆలోచన తట్టలేదన్న విషయాన్ని